Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry। जी हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं। कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ की दुकान में है, ये लीजिए इम्पोर्टेड। वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे। आप तारीफें बहुत अच्छी कर लेते हैं। अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते। अच्छा, ये बात है। और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए बोलिए ना। क्या कर रही है? हाँ, क्या बात है? छोड़िए, कोई देखेगा। यहाँ तो कोई भी नहीं है। कोई आ जाएगा। आने दीजिए, देख लेंगे। लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है। चलो, आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी। मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू। खाते भी लिख लीजिए। అజ్జి ఏమ్రా చోటు కిధర్ గా రే పొద్దుననగా వస్తానో ఇంత లేట్ వచ్చనో కరెక్ట్ టైంకి వచ్చానా భయ్యా क्या भैगन के बात कर रहा रे लेट గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంటావు చల్ నడు సామాన్ అట చల్ బాబాయ్ పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు భోజనాల దగ్గర నేను చూసుకుంటాను హే పాపా సరిత ఉన్నారా? నేనే సరిత చెప్పండి. ఓ నువ్వు కాదు, పెద్ద సరిత. ఓ నానమ్మ పిలుస్తానండి. ఎవరే అది? అదిగో ఆ అంకుల్. ఆడుకుందాం రే, అది నానమ్మ. థ్యాంక్ యూ. ఎప్పుడైంది? 11 రోజులైంది. ఓ ఎలా జరిగింది? క్యాన్సర్. ఓహో. 2 years ముందే డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 3 ముందే తెలుసు. ఓకే, ఐమ్ సారీ. నేను వచ్చి వారం రోజులైంది. తెలిస్తే ముందే వచ్చేవాడిని. నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను. అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. వెళ్తాను. భోంచేసి వెళ్ళు. మళ్ళీ వస్తాను. టేక్ కేర్. బాబు బాబు ఆయన బాబు అయ్యా అయ్యా ధర్మం చేయండి ఆయన. ఇక్కడే చావండి, పిలుస్తాను. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అవుట్. కార్ తిప్పి పెట్టుకోమ్మా. పిజ్జా కార్ రెడీ. శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా? క్విజ్నోస్ దగ్గర ఒకరిని, సబ్వే దగ్గర ఒకరిని పెట్టినాక ఫోన్ చేయి. ఓకే, ఈ సాలడ్ ఓకే? ప్లీజా. Whatever, Vicky. వాట్ డు యు మీన్? What I mean is, this is bullshit. I'm Lisa Smith, India's top model, for heaven's sake. నీకు ఆ విషయం గుర్తుందా లేదా? లీజా కమ్ ఆన్, అది 10 సంవత్సరాల క్రితం. థింగ్స్ హావ్ చేంజ్డ్. వేకప్ అండ్ లుక్ అరౌండ్ యూ. నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా? ఈ మాత్రమైనా వర్క్ దొరుకుతుందని సంతోషించు. వేడొకడు. ఓకే, కార్ రెడీగా ఉంది. నువ్వు బయటికెళ్ళు.
come here. How are you, baby? Did you miss me? Hey, Lisa. Hi, Priya. Hey, how was your day? ఏంటది? Entity what? ప్రియా ఎందుకు వచ్చింది? Priya, nothing. Casual, as usual. అది నేను నమ్మాలి. డీకే నిన్నే. వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. Are you sleeping with her? Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది, ఓకే? డీకే నిన్నే. That was a $5,000 watch, you stupid bitch! Okay. Vinu. Listen. All right. నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. 5 years. 5 years a very long time. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడొద్దురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మనొక్క ప్లాటే కాదు, వెనక 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా 6 నెలలు వాడి దగ్గర 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా. ఈరా లే లే కలిసిందా? అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతావు.
కొడుకని తీపడికే కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తా నా కొడకని నా కొడుకు రా. చెప్పు చెప్తాముడు జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య కరెక్ట్గా జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్పు తమ్ముడు. ఎరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కానీ వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మాత్రం కథలను కూడా కథలు. అందరి కళ్ళు ఇట్టే. ఇక్కడ ఉందా చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాలా ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరియాలో చచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు లోపలికి పోండి. మొదటి వాళ్ళలారా మీ మూలాన్ని ఇదంతా వచ్చి పడిపోయిందే. మీ నోరు పడి నువ్వు బాగుపడవురా, నువ్వు చచ్చినా బాగుపడవురా మొదటి పోవడానికి.